అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, సాయిరామ్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ ఖమ్మం. మనందరికీ తెలుసు కరోనా వైరస్ ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ స్టేజ్లో ఉంది. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ పేషెంట్స్ బాగా పెరుగుతుంటారు. అలానే భయపడొద్దు. భయపడి ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పరిగెత్తి లక్షలు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. 180% మందికి హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ సరిపోతుంది. మిగతా 20% మంది కూడా భయపడాల్సిన పర్లేదు. ఎందుకంటే ఇండియాలో రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఈ వీడియోలో నేను హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్లో ఎవరెవరు ఉండాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఐసోలేషన్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి పరికరాలు అవసరం అండ్ ఎలాంటి ఇంటి చిట్కాలు వాడాలి, ఎన్ని రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి అండ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఆ ఇంటిని ఎలా శానిటైజ్ చేసుకోవాలి అనే ఈ పాయింట్స్ క్లుప్తంగా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ద క్లారిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవరెవరు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లాస్ట్ 5 డేస్లో తిరిగిన కాంటాక్ట్లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వస్తే, కరోనా ఇన్ఫెక్షన్ పాజిటివ్ వస్తే మీరు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. నెక్స్ట్ థింగ్, కరోనా ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి మైల్డ్ సిమ్టమ్స్తో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్, కోల్డ్, ఫీవర్, వామిటింగ్స్, డయేరియా, హెడేక్ ఇలాంటి చిన్న సిమ్టమ్స్ ఉండి ఆయాసం లేకుండా, బ్రీతింగ్ తీసుకోవడం ఎలాంటి కష్టం లేకుండా, పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ సాచురేషన్ మోర్ దెన్ 95% వస్తే హోమ్ ఐసోలేషన్లో ఉండొచ్చు. సో హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు వాడాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉందనుకోండి, మనందరికీ తెలుసు పారాసిటమాల్ వాడాలి. కానీ ఎంత డోస్ వాడాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి? అడల్ట్స్కి 650 mg అంటే P650 mg, డోలో 650 mg అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. డైలీ 3 వేసుకోవచ్చు. ఒకవేళ ఫీవర్ కానీ ఎక్కువగా ఉంటే 6 అవర్స్కి ఒకసారి కూడా వేసుకోవచ్చు. జలుబుకి లివోసిట్రిజిన్ 10 mg అని ఉంటుంది, ఒకాసెట్ అని ఉంటుంది 10 mg, ఒక ట్యాబ్లెట్ నైట్ వేసుకొని పడుకోవచ్చు. దగ్గుకి వి ఆల్ నో ఆస్కోరిల్ చాలామంది వాడుతుంటారు, టస్క్ డి అని వాడుతుంటారు. 10 ml 3 times తీసుకుంటే సరిపోతుంది. హెడేక్ నాప్రాక్సెన్ 250 mg అనే ట్యాబ్లెట్ వస్తుంది, ట్వైస్ డైలీ సరిపోతుంది. వామిటింగ్స్ ఉన్నాయనుకోండి, ఆన్డైన్సెట్రాన్ అనే ట్యాబ్లెట్ 4 mg, జోఫర్ 4 mg డైలీ 3 times వేసుకోవాలి. ఒకవేళ డయేరియా ఉంటే ప్రోబయాటిక్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంటే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటే దాంట్లో ట్వైస్ డైలీ వేసుకోవాలి. మీకు కానీ గ్యాస్ ప్రాబ్లం ఉంటే, మైల్డ్గా ఉంటే PAN 40, Razo 20 అని దొరుకుతాయి, మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలి. ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే టేక్ ఐదర్ PAN D ఆర్ Razo D. వీటితో పాటుగా చాలామంది పేషెంట్స్ డీహైడ్రేషన్లో ఉంటున్నారు. వ్యూవర్స్ గమనించండి, డీహైడ్రేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో టేక్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, 9 to 12 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. ఒకవేళ అంత వాటర్ తాగలేకపోతే వాటర్తో పాటుగా టేక్ కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూస్, గంజి కానీ ఏదో ఒక లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ మీకు ముక్కు దిబ్బడ, గొంతు పట్టించినట్టుగా ఉంటాయి, స్టీమ్ ఇన్హలేషన్, హాట్ వాటర్లో పసుపు కానీ, మిక్స్ వేపరపు కానీ, ఇంకా మంచిగా అంటే వేపో క్యాప్స్ అని దొరుకుతాయి, కార్వాల్ ప్లస్ సినారిస్టన్ వేపో క్యాప్స్ దొరుకుతాయి. వాటిని చిత్తిపేసి హాట్ వాటర్లో పెట్టేసి, హాట్ వాటర్లో వేసేసి డైలీ ట్వైస్ పీల్చుకుంటే మీ గొంతు కానీ ఊపిరి తీసుకోవడం కానీ ఈజీగా ఉంటుంది. అండ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ గ్యాడ్జెట్స్ మీ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్స్, ట్రిపుల్ లేయర్డ్ ఫేస్ మాస్క్, పల్స్ ఆక్సిమీటర్, ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అంటారు, థర్మోమీటర్ అండ్ స్పైరోమీటర్, ఇలాంటివన్నీ ఈ ట్యాబ్లెట్స్తో పాటు మీ కిట్లో ఇలాంటివన్నీ శానిటైజ్డ్ గ్లౌస్, స్టెరైల్ గ్లౌస్ ఇవన్నీ ఉంటే ఉపయోగం. ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ 3 times ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్తో మీ ఆక్సిజన్ సాచురేషన్ చూసుకోవాలి. మోర్ దెన్ 95% ఉంటే సేఫ్, ఎలాంటి భయం అవసరం లేదు. ఒకవేళ 93 కానీ 94% కంటే కానీ తక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. అండ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే స్పైరోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది. సో దాంతో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన చెస్ట్ మజిల్స్ బలపడతాయి. సో ఆయాసం వచ్చినా కూడా యూ కెన్ కోప్ అప్ విత్ దట్. నెక్స్ట్, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కొన్ని ట్యాబ్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ C 500 mg ట్వైస్ డైలీ వేసుకోవాలి. వైటమిన్ D ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది. ఈవెన్ డాక్టర్స్ కానీ వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ కానీ చాలామందికి వైటమిన్ D డెఫిషియన్సీ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డోసేజ్. 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉండాలి. అది డైలీ 3 times తీసుకొని ఆ తర్వాత వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్, ఇంటి చిట్కాలు. మన తాతమ్మలు, నానమ్మలు మనకి ఎన్నో ఇంటి చిట్కాలు నేర్పించారు. చాలా ఉంటాయి, వాటిలో చాలా వాటిని ఉపయోగించవచ్చు. బెస్ట్ ఆఫ్ దెమ్ ఇస్, మై ఫేవరెట్ ఇస్ టర్మరిక్ మిల్క్. వెస్ట్రన్ కంట్రీస్లో గోల్డెన్ మిల్క్ అంటారు, నిజంగా ఇది గోల్డెన్. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే, పాలలో చిటికెడు పసుపు,
4 to 5 మిరియపు గింజల పొడి, అల్లం కొంచెం, దాల్చిన చెక్క కొద్దిగా, 1 టీ స్పూన్ ఆఫ్ తేనె యాడ్ చేసుకొని లూక్వామ్గా ఉన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని డైలీ వన్స్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తాగితే దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతుందని చాలామంది చెప్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కుకుర్మిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది పసుపులో. ఇట్ హ్యాస్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. సో ఇలాంటి ఇంటి చిట్కాలు చాలా ఉంటాయి. చాలామంది నమ్మకం ఏంటంటే ఈ గోల్డెన్ మిల్క్తో దగ్గు, జలుబే కాకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయని చెబుతుంటారు. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఉండదు, బట్ చాలామంది నమ్మకం. యూ కెన్ గివ్ ఎ ట్రై. కొంతమంది సొంటి పొడి, సొంటి అంటే ఎండబెట్టిన అల్లం, దాన్ని పౌడర్ చేసి వాటర్లో బాయిల్ చేసి తీసుకుంటుంటారు. దాంతో దగ్గు, జలుబు, ఆయాసం తగ్గుతుంది. కొంతమంది లవంగాలు 4 to 6 లవంగాలు వాటర్లో బాయిల్ చేసి చల్లారిన తర్వాత తేనె కలుపుకొని తాగుతుంటారు. ఈవెన్ దిస్ ఆల్సో గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్. సో వీటిలో మీకు అలవాటు ఉన్నవి, మీకు ఏవి సెట్ అవుతున్నాయి అనేది చూసుకొని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ డైట్ విషయానికి వస్తే చాలామంది నీరసం చెప్తున్నారు, చాలామంది ఆకలి లేదని చెప్తున్నారు. సో వీటికి ఏంటంటే ఆకలి లేదు అంటే, నీరసం ఉందంటే యూజువల్లీ వాట్ వీ గివ్ ఇస్ బి కాంప్లెక్స్ విటమిన్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. బి కాంప్లెక్స్ విటమిన్స్తో పాటు లైసిన్ అనే ప్రోడక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిబియాన్ ఎల్ అనే సిరప్ ఉంటుంది. దట్ ఇస్ లైసిన్, దట్ ఈస్ ఫర్ ఆకలి. దాంతో ఆకలి బాగా వస్తుంది. ఇంటి చిట్కా విషయానికి వస్తే బటర్ మిల్క్ రెగ్యులర్గా తాగుతుంటారు కదా, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, లెమన్ కానీ యాడ్ చేసుకుని బటర్ మిల్క్ తాగుతుంటారు కదా, దానికి కొంచెం సొంటి పొడి యాడ్ చేసుకోండి. దానివల్ల డైజెషన్ బాగా అవుతుంది, దెన్ ఆకలి కూడా బాగా వస్తుంది. నీరసం తగ్గడానికి టేక్ వెరీ గుడ్ ప్రోటీన్ రిచ్ డైట్. ఫ్రూట్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, గోవా, సపోటా, పైనాపిల్, దానిమ్మకాయ, బొప్పాయికాయ ఇలాంటి ఫ్రూట్స్ బాగా తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ డైలీ 3 to 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ చికెన్, మటన్, ఫిష్ అండ్ చికెన్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్ కంపేర్ టు మటన్. వెజిటేరియన్స్కి ప్రోటీన్ రిచ్ డైట్ అంటే పల్సెస్, పప్పులు బాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాదం, పిస్తా, క్యాష్యూ, ఖర్జూర్ ఇలాంటివి తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఖర్చు ఎక్కువ అవుతాయి, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, చాలామంది పెట్టుకోలేరు. అలాంటి వారికి చీప్ ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ పప్పులు, పల్లికాయ ఉడకబెట్టేసి ఈవెన్ పిల్లలు కూడా తినొచ్చు. క్యాలరీస్ బాగా ఉంటాయి. ప్రోటీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 grams ఆఫ్ గ్రౌండ్ నట్ తీసుకుంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అదే చికెన్ అండ్ మటన్లో అయితే 30 grams ఉంటుంది. సో గ్రౌండ్ నట్ ఒక మంచి ఆల్టర్నేటివ్. గ్రౌండ్ నట్ కంటే కూడా ఇంకా మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. వాటర్ మెలాన్ సీడ్స్ అంటే పుచ్చపండు గింజలు. వ్యూవర్స్ మీరు ఆశ్చర్యపోతారు, వాటర్ మెలాన్ సీడ్స్లో, ఎండబెట్టిన సీడ్స్లో 100 grams తీసుకుంటే 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ నాన్ వెజిటేరియన్. చికెన్ అండ్ మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో వాటర్ మెలాన్ సీడ్స్లో కూడా అంత ప్రోటీన్ ఉంటుంది. అండ్ పంప్కిన్ సీడ్స్లో కూడా అరౌండ్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది 100 gramsలో. అండ్ పంప్కిన్ సీడ్స్, టేక్ ఎ నోట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ జింక్ టాబ్లెట్ వేసుకునే బదులు పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే బెటర్. ఇంకా నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఈ. సో alternatives to these dry fruits and chicken and mutton, you can take watermelon seeds, pumpkin seeds and sunflower seeds. ఇంకా చాలామంది అడుగుతున్నారు, ఫీవర్ ఉన్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చా? శుభ్రంగా తీసుకోవచ్చు. ఫీవర్ ఉన్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ డైలీ 3 to 4 తీసుకోవచ్చు. ఫీవరే కాదండి, ఈవెన్ జాండీస్ పేషెంట్స్ కూడా ఇస్తుంటాం. యాజ్ ఎ గ్యాస్ట్రాంటాలజిస్ట్ నేను చెప్తున్నాను, లివర్ బాగా పాడే సిరోసిస్ వచ్చి జాండీస్ వచ్చిన పేషెంట్స్ కూడా డైలీ 3 to 4 బాయిల్డ్ ఎగ్స్, ఎగ్ వైట్స్ ఇస్తాం. ఎల్లో తీసేసి ఎగ్ వైట్స్ ఇస్తాం. ఇది నేను చెప్పట్లేదు, ఇది నా మాట కాదు. దీస్ ఆర్ ద గైడ్లైన్స్ ఆఫ్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ స్టడీ ఆఫ్ లివర్ డిసీజెస్. సో ఫీవర్ ఉన్నా కూడా హై ప్రోటీన్ డైట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మన పాజిటివ్ పేషెంట్ ఉన్న ఇంటిని ఎలా శానిటైజ్ చేసుకోవాలి. దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే చాలామంది పాజిటివ్ పేషెంట్ ఇంట్లో ఉంటే చాలా భయపడుతూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఆ ఇంటిని ఎలా శానిటైజ్ చేసుకోవాలనేది చెప్తాను నేను. మన ఇంట్లో హై టచ్ సర్ఫేసెస్ అని ఉంటాయి. హై టచ్ సర్ఫేసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నాబ్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ, టేబుల్స్ కానీ, లేదా
కౌంటర్ టాప్స్ అంటాం. కౌంటర్ టాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ స్టాండ్ కానీ, కంప్యూటర్ స్టాండ్ కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, ఇవన్నీ హైటెక్ సర్ఫేసెస్. వీటిని ఒక క్లాత్ తీసుకొని సోప్ వాటర్లో కానీ సెల్ఫ్ వాటర్లో కానీ రిన్స్ చేసి వీటిని వైప్ చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత యూ కెన్ యూస్ శానిటైజర్ స్ప్రేస్. ఇప్పుడు కొత్త శానిటైజర్ స్ప్రేస్ వస్తున్నాయి, మోర్ దెన్ 70% ఆల్కహాల్ ఉంది. సావ్లాన్ స్ప్రేస్, డెటాల్ స్ప్రే వస్తుంది, లైఫ్ బాయ్ స్ప్రే వస్తుంది. సో ఇవన్నీ యూజ్ చేసి శానిటైజ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే ఈ సర్ఫ్ వాటర్, సోప్ వాటర్ ఇలాంటివి వాడలేం కాబట్టి యూజ్ ఆల్కహాల్ వైప్స్ కానీ లేదా టిష్యూ పేపర్ తీసుకొని శానిటైజర్తో దాన్ని అప్లై చేసి యూ కెన్ క్లీన్ యువర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా పాజిటివ్ పేషెంట్ యూజ్ చేసిన యుటెన్సిల్స్ అండ్ డిషెస్, ప్లేట్స్, సోప్స్, ఇవన్నీ ప్లేట్స్, స్పూన్స్, బౌల్స్, వీటికి మాత్రం హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత సోప్ వాటర్ వాడాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా షాప్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్తున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ స్టేర్ కేస్ ఉంటాయి, లిఫ్ట్స్ ఉంటాయి, కారిడోర్స్ ఉంటాయి, వాటికి 1% సోడియం హైపోక్లోరైట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. 1% సోడియం హైపోక్లోరైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1% సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ కొంతమంది ఆస్తమా ఉన్న వాళ్ళకి పడదు, ఆయాసం ఎక్కువ అవుతుంది. జస్ట్ నోటీస్. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ టు శానిటైజ్ యువర్ హోమ్ డ్యూరింగ్ ఐసోలేషన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐసోలేషన్లో ఎన్ని రోజులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ డే ఆఫ్ యువర్ సిమ్టమ్స్ నుంచి 10 days వరకు ఐసోలేషన్లో ఉండాలి. ఫస్ట్ డే ఆఫ్ యువర్ సిమ్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ కాఫ్, కోల్డ్, ఫీవర్, ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్ ఏదైతే అది అక్కడ నుంచి 10 days తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ ఫాలో యువర్ కంట్రోల్ మెజర్స్ లైక్ ఫేస్ మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, ఇవన్నీ మాత్రం ఫాలో చేయాలి. ఒకవేళ సివియర్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే లైక్ హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం పడ్డవారు కానీ, లేదా ఆక్సిజన్ థెరపీ అవసరం పడ్డవారు కానీ, ఫస్ట్ డే ఆఫ్ సిమ్టమ్స్ నుంచి 20 days వరకు ఐసోలేషన్లో ఉండాలి. 20 days తర్వాత కూడా తనకి పాజిటివ్ రావచ్చు, వైరస్ నాసోఫైరింజియల్ స్వాబ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావచ్చు, బట్ దే ఆర్ నో మోర్ ఇన్ఫెక్టివ్. ఎందుకంటే వాళ్ళ బాడీలో డెడ్ వైరస్ ఉంటుంది, దే ఆర్ వైరస్ ఫ్రాగ్మెంట్స్, ఒరిజినల్ టోటల్ కంప్లీట్ వైరస్ ఉండదు. సో దే ఆర్ నో మోర్ ఇన్ఫెక్టివ్. సో భయపడాల్సిన పని లేదు. సో యువర్స్ పాజిటివ్ అటిట్యూడ్, స్టే హెల్తీ, ఈట్ హెల్తీ, స్టే స్ట్రాంగ్. సురక్షితంగా ఉండండి, వైరస్ నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోండి.